వరలక్ష్మి వ్రతం అయితే మనం శుక్రవారం చేసుకుంటాము. అమ్మవారినైతే శుక్రవారమే మనం పంపించలేము. శనివారం అయితే కలశాన్ని ఎలా జరుపుకోవాలి, కలశం జరుపుకునే ముందు మనం ఏం చేయాలన్నది ఈ వీడియోలో మనం డీటెయిల్స్‌గానైతే తెలుసుకుందాము. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనము శుక్రవారం రోజైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. శనివారం రోజైతే కలశాన్ని జరుపుకుంటాం కదా. మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలాగే అమ్మవారి ఇంట్లో ఉన్నప్పుడు మనమైతే చీపురు కట్టతోటి ఉడవకూడదు. ఏదైనా క్లాత్ తీసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రపరచుకొని తలస్నానం చేసి నిండుగా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాతనే మనం అమ్మవారికి పూజ స్టార్ట్ చేయాలి. అమ్మవారికి దీపం ధూపం నైవేద్యంగా అన్నీ అయితే సమర్పించుకోవాలి. అలాగే మనమైతే అమ్మవారికి ఏదైనా పండ్లు కానీ అమ్మవారికి ప్రసాదంగా పెట్టయితే అమ్మవారిని పూజించుకున్న తర్వాత మనం పెట్టిన దీపం కొండెక్కిన తర్వాతనే మనమైతే కలశాన్ని అయితే జరుపుకోవాలి. అమ్మవారి కలశం అయితే 3 సార్లు కుడివైపు నుండి పైకి అయితే జరపాలి. ఇలా 3 సార్లు జరిపైతే కలశం అయితే తీసేసుకోవాలి. అలాగే అమ్మవారి పటం కూడా పెడతాము కదా, అలాగే 3 సార్లనైతే కుడివైపు నుండి పైకి తీసేసుకోవాలి. పూజలో పెట్టిన పువ్వులైతే అన్నిటినీ సపరేట్ చేసుకొని అయితే ఎవరి తొక్కని ప్లేస్లో లేదంటే పారే నీటిలోనైతే వేసుకోవాలి. అలాగే కలశానికి పెట్టిన కొబ్బరికాయ జాకెట్ ముక్క ఉంటుంది కదా, లోపల గమలకైతే కట్టుకోవచ్చు. అలాగే మనం కలశం లోపల వాటర్ పోసుకుంటాం కదా, అందులో పువ్వులు కాయిన్స్ సుగంధ ద్రవ్యాలు అక్షంతలు అయితే వేసుకుంటాం కదా, వాటిని అయితే సపరేట్ చేసుకొని వాటర్ అయితే ఎవరి తొక్కని ప్లేస్లోనైతే పోసుకోవాలి. మన చేతికి కట్టుకున్న తోరణం అమ్మవారికి పెట్టిన తోరణం అయితే మనం 3 రోజుల తర్వాత లేదంటే తెల్లవారైనా మనం తోరణం తీసైతే పారే నీటిలో అయితే వేసుకోవచ్చు. అలాగే కలశం కింద పెట్టుకున్న బియ్యం అయితే నైవేద్యంగా చేసుకొని అయితే తినవచ్చండి. అలాగే మనము పసుపుతోటి వినాయకుని చేసుకుంటాం కదా, దీన్నైతే పసుపును పడేయకుండా ఇలా ముఖానికి అయితే రాసుకొని మిగిలింది ఏమన్నా ఉంటే తొక్కని ప్లేస్లో లేదంటే పారే నీటిలో వేసుకోవచ్చు. అలాగే మనం అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకుంటాం కదా, మనం డైలీ పెట్టుకునే కుంకుమలో కాకుండా ఇలా మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు. వాయనం మనం చేసుకోవచ్చు.